ఏపీలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా ఎందుకు మారాయి? న్యాయాన్ని బతికించాలనే సాక్షులు ఎందుకు అన్యాయమైపోతున్నారు? పరకామణి కేసులో సతీష్ కుమార్ను చంపినవారు ఎవరు? సతీష్ మర్డర్తో వేల కోట్ల అక్రమ సామ్రాజ్యాలు సురక్షితంగా ఉన్నట్టేనా? అకాల మృత్యువును కౌగిలించుకున్న కేసులు ఇంకా ఏమున్నాయి? నేరాలు నేరుగా ఎవ్వరూ ఆపలేరు, కానీ నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడితే నేరాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అలాంటి నేరాలను వీలైనంతగా తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవటమే ప్రభుత్వాలు చేయాల్సిన పని. కానీ ఇది ఏపీలో జరుగుతుందా? అది జరగకపోవడం వల్లే నేరాలు పెరిగితే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వాల, పోలీస్ వ్యవస్థ, రాజకీయ పార్టీలు అందుకు ముందుకొస్తాయా? ఈ బేసిక్ ప్రశ్న మీదే సమాజంలో శాంతి భద్రతలు ఆధారపడి ఉన్నాయి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన, పసివాళ్లు ఏ వేళ ఎక్కడైనా సంచరించగలిగిన, 100కి 100 ఇంటికి తిరిగి రాగలరనే ధైర్యం ఏర్పడేది నేరాలు ఆగినప్పుడే. నేరాను కొడిగడితే తాను మూల్యం చెల్లించాల్సి వస్తుందనే భయం లేకపోవటం వల్లే నేరాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. నేరాల సంఖ్య పెరగటం ఒక్కటే కాదు, నేరాల తీవ్రత కూడా దారుణంగా పెరుగుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల ఏపీలో జరిగిన టీటీడీ మాజీ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ హత్య కేసు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శవమై కనిపించటం ఏపీలో శాంతి భద్రతల గురించి మాత్రమే కాదు, రాజకీయంగా తీవ్రమైన ప్రకంపనలు సృష్టిస్తోంది. టీటీడీలో పరకామణి సేవా విభాగంలో నిఘా వ్యవస్థలో పనిచేసిన సతీష్ కుమార్ ఎవరిని పట్టుకున్నారు? ఆ రవికుమార్ అనే వ్యక్తి ఏం చేస్తూ దొరికిపోయారు? టీటీడీకి ఎంతవరకు తిరిగిచ్చాడు? టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు బయటకొచ్చింది? విచారణ దశలోనే సతీష్ ఎందుకు హతమయ్యారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చూచాయిగా ప్రజలందరికీ తెలిసినవే. అయితే ఈ కేసులో కానీ, లేదా ఏపీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అనుమానాలు తలెత్తినప్పుడు అలా సాక్షులను చంపాల్సిన అవసరం ఎందుకు వస్తుందనేదే కీలకంగా మారుతుంది. సాక్షులను చంపటం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? కేసులు శాశ్వతంగా మూసెయ్యాల్సిన కుట్రలు వెనక్కుండి ఎవరు నడిపిస్తున్నారు? ఇవి బయటకొస్తే తప్ప విస్తరిస్తున్న నేర సామ్రాజ్యం నిలువరించడం సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు కుదిపిన ఈ కేసు వివరాల్లోకి ఒకసారి వెళ్దాం. దాదాపు 40 ఏళ్ల యువకుడైన సతీష్ కుమార్ అనే మాజీ టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తాను గుంతకల్ రైల్వే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో హత్యకు గురయ్యాడు. 2023లో టీటీడీ పరకామణి సేవలో డ్యూటీలో ఉన్నప్పుడు సివి రవికుమార్ అనే టీటీడీ ఉద్యోగి డాలర్స్ తస్కరిస్తుంటే పట్టుకున్నాడు. తిరుమల శ్రీవారికి దేశ విదేశీ భక్తులు ఎన్నో విలువైన కానుకలు వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా శ్రీవారికి పేరు. అలాంటి శ్రీవారికొచ్చే కట్న కానుకలు లెక్క కట్టేందుకు ప్రత్యేక విభాగాలున్నాయి. ఆ విభాగాల్లో షిఫ్ట్ల వారీగా పనిచేసేందుకు సామాన్య భక్తులే కాకుండా శ్రీవారి భక్తులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా సేవలందిస్తారు. అలాంటి శ్రీవారి కొలువులో సతీష్ కుమార్ డ్యూటీలో ఉన్నప్పుడే సివి రవికుమార్ అనే టీటీడీ ఉద్యోగి $900 దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాడు. దొంగను దొరకబుచ్చుకున్న తృప్తితో శ్రీవారి సమక్షంలో ఇంకెవ్వరూ కూడా దొంగతనాలకు పాల్పడరు అనే ఉద్దేశంతో సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్ను టీటీడీ విజిలెన్స్ విభాగానికి అప్పగించారు. కేసు నమోదైంది. అయితే ఆ కేసును మామూలుగా నడవనివ్వకుండా కొంతమంది పెద్దలు ఎంటర్ అయిపోయారు. అటు సతీష్, ఇటు రవికుమార్ మధ్యలో దూరిపోయి టీటీడీ పెద్దలను కూడా ఒప్పించి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసి కేసు క్లోజ్ చేయించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ మేరకు 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో సెటిల్మెంట్ కారణంగా కేసు మూసేశారు. ఒప్పందంలో భాగంగా రవికుమార్ ఆస్తులు టీటీడీకి అప్పగించడం అనే షరతు అంగీకారం కుదిరింది. ఈ సెటిల్మెంట్ అనేది సహజ న్యాయ సూత్రాలపై జరిగి ఉంటే బహుశా ఎవ్వరికీ అనుమానాలు వచ్చి ఉండేవి కావేమో. కానీ టీటీడీకి దాదాపు ఒక 40 లక్షలు చేసే బిల్డింగ్ విరాళంగా ఇచ్చి 100 కోట్ల సొమ్ము కాజేశారనే అనుమానాలు ముసురుకున్నాయి. అంతేకాదు, రవికుమార్ టీటీడీలో 25 ఏళ్లకు పైగా ఉద్యోగం వెలగబెడుతున్నాడు. సతీష్ డ్యూటీ చేస్తుంటే రవికుమార్ దొరికిపోయాడు. కాబట్టి రాజీ కుదరడంతో
40 లక్షల భవనం ఇచ్చాడు. దాని మార్కెట్ విలువ 14 కోట్లుగా చెబుతున్నారు. మరోవైపు 25 ఏళ్లుగా ఇంకెంత సొమ్ము నొక్కేసి ఉంటాడో అనే కామన్ డౌట్స్ ప్రజలందరిలో చర్చకు దారితీస్తాయి. ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారంలోకి వచ్చాక రవికుమార్ డాలర్స్ కాజేస్తున్నట్టు వీడియో ఫుటేజ్ బయటపెట్టి తదుపరి సంపూర్ణమైన విచారణకు ఆదేశించింది. ఆ విచారణ సాగుతున్నప్పుడే రవికుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన సతీష్ కుమార్ హత్య జరగడం గమనించాలి. ఇక తిరుమల బాలాజీ నీడను గుట్టుచప్పుడు కాకుండా రవికుమార్ వెనకేసుకున్నది కేవలం $100-200 కాదని 25 ఏళ్లుగా ఆయన ఇలా ఎన్ని డాలర్స్ కాజేస్తాడో, ఎన్ని రూపాయలు, ఎన్ని బంగారం, వెండి నాణాలు కాజేస్తాడో ఎవరికి తెలుసు. ఈ అనుమానంతోటే కేసును టీటీడీ తిరగతోడింది. అటు హైకోర్టు కూడా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడమేంటంటూ అక్షింతలు చల్లింది. పూర్తి విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హాజరై రెండోసారి పూర్తి వివరాలు అప్పగించేందుకు వెళుతున్న క్రమంలో సతీష్ ను దుండగులు హత్య చేశారు. ఇదే అంశం మరోవైపు రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైసీపీ హయాంలో ఇలాంటి దొంగతనాలకు లెక్కే లేదని, శ్రీవారి సొమ్ము తిన్న ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని కూటమి నాయకులు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఆ విమర్శలకు కౌంటర్గా అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతిలో ఉండే వైసీపీ నేతలు తడిబట్టలతో ప్రమాణాలు చేయటం, తాము హిందువులమే నిరూపించుకునేందుకు పోటీ పడడం జరిగిపోయింది. ఈ క్రమంలో రవికుమార్ పశ్చాత్తాపడ్డాడు కాబట్టే తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా టీటీడీకి తన ఆస్తి కూడా ఇచ్చాడని, పశ్చాత్తాపడ్డవాడిని క్షమించడమే హిందూ ధర్మమని రకరకాల వాదనలు వినిపించారు. అయినా ప్రస్తుత టీటీడీ ఎక్కడా రాజీ పడకుండా విచారణలో ముందుకెళ్తుంది. ఇక సతీష్ కుమార్ ను చంపాల్సిన అవసరం ఎవరికుంది అన్న ప్రశ్న దగ్గరే ఏపీలో లా అండ్ ఆర్డర్ మెరుగుదలకు అవసరమయ్యే అన్ని శాశ్వత పరిష్కారాలు లభిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి నమ్మిన బంట్లుగా ఉండాల్సిన పోలీసులు, అందులోనూ హిందువుల సెంటిమెంట్లతో కూడిన టీటీడీలో భద్రతా వ్యవహారాలు చూస్తే అధికారులు భక్తుల నమ్మకం పెంచేలా వ్యవహరించాలి. అప్పుడే వ్యవస్థలు మరింత బలోపేతమవుతాయి, పారదర్శకత పెంపొందుతుంది, ధార్మిక కేంద్రాలకు మరింత ఆదాయం సమకూరుతుంది. కానీ ఇక్కడే కొందరు పోలీస్ బాసులు కక్కుర్తి పడ్డారని, స్థానిక రాజకీయ నాయకులతో కొమ్మక్కై వారికి వనగూరే ప్రయోజనాల్లో భాగస్వాములై రవికుమార్తో కలిసిపోయి భారీ ఎత్తున అక్రమ సంపాదన పోగేసుకున్నారనే విమర్శలు కూడా తీవ్రమవుతున్నాయి. సీఐ నుంచే కాకుండా ఎస్పీ స్థాయి అధికారి వరకు కూడా రవికుమార్ను కాపాడుతూ ఆనాటి వైసీపీ నాయకులతో కొమ్మక్కై అంతా కలిసి వందలు కాదు వేల కోట్లలో పోగేసుకున్నారనే ఆరోపణలు తీవ్రంగానే వస్తున్నాయి. డాలర్స్ రూపంలోనే కాకుండా రవికుమార్ను ఎక్కడా ప్రొజెక్ట్ కాకుండా కాపాడుతూ అధికారులున్న నాయకులతో కలిసి వందల కొద్ది ఎకరాల భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇలా కేసు విచారణ సాగుతున్న సమయంలో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ ను హత్య చేసే దుస్సాహసానికి పూనుకున్నారు. ఈ క్రమంలో సతీష్ హత్యతో లబ్ధి జరిగేది ఎవరికి అనేది సులభంగానే గ్రహించవచ్చు. ఈ కేసులో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఇది హత్య అనే ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. వైద్యుల పరీక్షలో సతీష్ తల వెనుక భాగంలో గొడ్డలి వంటి ఆయుధంతో నరికినట్టుగా, శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగినట్టుగా గుర్తించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ పరారీలో ఉన్నాడని మరో వాదన. ఒకవేళ పరారీలో లేకపోయినా సామాన్య జనంలా స్వేచ్ఛగా సంచరించడం లేదనేది బహిరంగ రహస్యమే. సతీష్ మృతి తర్వాత మిగతా సాక్షులకు, నిందితులకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కీలక సాక్షిని కోల్పోగా అనుబంధ సాక్షులకు కూడా ఏమైనా ప్రమాదం వాటిల్లితే ఏంటి పరిస్థితి? కోట్లాది మంది హిందూ సెంటిమెంట్లతో ముడిపడ్డ ఈ కేసులో దోషులంతా బయటపడతారా? అందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్రమాలకు పాల్పడిన కాకీ బాసులను ఎలా దారికి తెస్తారు? లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు ముందుకెళ్తున్న ప్రభుత్వం ఇకపై అక్రమాలకు పాల్పడిన అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ఇదే సూత్రం అమలు చేస్తుందా అన్న సామాన్య సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏపీలో జరిగిన మద్యం స్కామ్ గురించి, అందులో జరిగిన కల్తీ గురించి బయటపెట్టి హత్య జరిగిన మరో కేసు కూడా ఉంది. రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన దుండగులు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే అది హత్యేనని అప్పటి వైసీపీ నాయకులపై రాజేష్ పేరెంట్స్ బహిరంగంగా ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే జైల్లో గడిపారు. ఇప్పుడు ఆ కేసు విచారణ నడుస్తోంది. కానీ హత్యకు గురైన మనిషి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించిన కేసు సంగతేమైంది? అంటే ఆరోపణలు చేసిన వారు లేదా కల్తీల్లో కానీ, నేరాల విషయంలో కానీ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉంటారో వారికి ఏపీలో రక్షణ కరువైందన్నమాట. మరి కీలక వ్యక్తులకే రక్షణ లేకపోతే నేరాలు ఎలా ఆగుతాయి?
సంచలనం రేపిన వివేక హత్య కేసు కొలిక్కి వచ్చినట్టేనా? సాక్షులంతా అనుమానాస్పదంగా పోతుంటే దోషులు దొరికేదెప్పుడు? ఆయేషా హత్య కేసులో నిరపరాధికి శిక్ష పడ్డానికి కారకులు ఎవరు? దర్యాప్తు సంస్థల్లో బాధ్యత పెరిగేది ఎలా? తప్పు చేసిన అధికారులకు శిక్ష ఏంటి? ఇక ఏపీ రాజకీయాల్లో అత్యంత సంచలనం రేపిన కేసు ఏదైనా ఉందంటే అది వైఎస్ వివేక హత్య కేసు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు అనుకోని మలుపు తిరగటం ఇక్కడ చర్చకు తావిస్తోంది. ఈ కేసులో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీస్ సిబ్బందిపై చర్యలు ప్రారంభమయ్యాయి. వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్, అలాగే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఈ ముగ్గురుపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయటం మరో సంచలనంగా మారింది. ఆ ఇద్దరు పోలీసు అధికారులే ఏఎస్ఏ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి. వీరిపై సుప్రీం తీర్పు తర్వాత కేసులు నమోదు చేయడం గమనించాల్సిన అంశం. రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా చూసే కేసునే కొందరు అధికారులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయటం, మొత్తం కేసునే నీరుగార్చేందుకు యత్నించడం వంటి అంశాలన్నీ పోలీస్ వ్యవస్థ పనితీరునే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. సునీత దంపతులు సహా రామ్ సింగ్ పై తప్పుడు కేసు నమోదు చేయడానికి రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి 2023లో పులివెందులకు చెందిన ఏఎస్ఏ రామకృష్ణారెడ్డి ఇంట్లోనే మకాం వేసి దర్యాప్తు పర్యవేక్షించారని విచారణలో తేలింది. అప్పటి సీఐ రాజుపై ఒత్తిడి చేసి అవినాష్ ప్రోద్బలంతో రాజేశ్వర్ రెడ్డి వైసీపీ నాయకులు వాంగ్మూలాలు నమోదు చేయించి ముగ్గురుపై కేసులు పెట్టించినట్టుగా నిర్ధారణ అయింది. పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారో, ఏం చెయ్యబోతున్నారో తెలుసుకున్న ఓ వ్యక్తిని ఆ సమాచారం ఎవరికైనా చెబితే చంపేస్తామనే వార్నింగ్ కూడా దర్యాప్తు అధికారులు ఇచ్చినట్టుగా మీడియా కథనాల్లో వెలుగు చూస్తాయి. అంతేకాదు, సునీత దంపతులపై రామ్ సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేయడంలో రాజేశ్వర్ రెడ్డికి, రామకృష్ణారెడ్డికి అప్పటి సీఐ శంకరయ్య కూడా సహకరించారనే ఫిర్యాదులు కూడా ఉండనే ఉన్నాయి. సంచలనం రేపిన ఈ కేసు సిబిఐ దర్యాప్తు తర్వాత కూడా పూర్తి పరిష్కారం నోచుకోలేదు. ఇందులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్తో పాటు ఇతరులు మరో 5గురిపై ఆరోపణలున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై కూడా ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో అరెస్టు కాలేదు. మొత్తం ఈ కేసులో 100 మందికి పైగా సాక్షులున్నారు. అందులో కీలకమైన 6గురు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారి మరణాలే ఈ కేసు సంక్లిష్టంగా మార్చాయని, దర్యాప్తు సంస్థలకు అతిపెద్ద సవాలుగా మారిందనే అభిప్రాయాలున్నాయి. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందని సునీల్ యాదవ్ అంటున్నారు. తాము తప్పు చేయలేదని చెబుతున్న మిగిలిన నిందితులు తదుపరి దర్యాప్తు ఎందుకు అడ్డుకుంటున్నారు? అలాగే దర్యాప్తు వద్దని ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? మరి ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరు చెప్పాలి? అందుకోసం ప్రత్యేకమైన మరో వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలా? తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు అరెస్టుల కారణంగా అసలు దోషులు తప్పించుకోవటం, నిర్దోషులకు శిక్షలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కేసుల్లో ఆయేషా మీరా హత్య కేసు చూడాల్సి ఉంటుంది. ఆయేషా మీరా అనే బి.ఫార్మసీ చదివే అమ్మాయిని 2007 డిసెంబర్లో విజయవాడలో ఇబ్రహీంపట్నంలో హత్య చేశారు. ఈ కేసు 18 ఏళ్ల తర్వాత కూడా అపరిష్కృతంగానే ఉండటం నివ్వెరపరుస్తోంది. ఈ కేసు ఇంత సంక్లిష్టంగా ఎందుకు మారింది? దర్యాప్తులో పొరపాట్ల వల్లే అనేక ఘోరాలు జరిగాయి. మొదటి దర్యాప్తులో సత్యం బాబు అనే యువకుని తప్పుగానో లేదా ఉద్దేశపూర్వకంగానో అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల పాటు అతను విచారణ ఖైదీగానే ఉన్నాడు. 2017లో నిర్దోషిగా విడుదల చేశారు. ఆ తర్వాత సిట్, సిబిఐ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. కానీ తొలి విచారణలో తప్పటడుగు వల్లే సాక్ష్యాలు కోల్పోవటం, ఆలస్యానికి దారితీయటం జరిగింది. సత్యం బాబు దోషి కాదని, అసలు దోషులు వేరే ఉన్నారని ఆయేషా మీరా తల్లి చెప్పినా ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ లోపు అసలు హంతకుడు ఎవరు, ఆ హంతకుడి కొమ్ము కాసిన బడాబాబులెవరు అనేది పక్కకు వెళ్లిపోయింది. హంతకులు ఎవరైనా ఈ కేసులో దర్జాగానే తిరుగుతున్నారన్నమాట. ఇక తెలంగాణలో అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆర్టీఐ, ఫిల్ వంటి ప్రజోపయోగమైన కేసుల్లో వారు చొరవ తీసుకుని ప్రభుత్వాలను, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించేవారు. 2021లో జరిగిన వారి హత్య కేసులో ఇప్పుడిప్పుడే విచారణకు సంబంధించి నమ్మకమైన అడుగులు పడుతున్నాయి. గత ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడంతో ఇప్పుడు తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని వామన్ రావు తండ్రి కిషన్ రావు వ్యాఖ్యానించడం విశేషం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో 5గురు సాక్షులకు పోలీసులు రక్షణ కల్పించడంతో పాటు వామన్ రావు తండ్రికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం పాజిటివ్ అంశాలు. అయితే న్యాయవాదుల జంటను పట్టపగలే చంపిన కాంట్రాక్ట్ కిల్లర్లు బెయిల్పై బయటుండటం మాత్రం సాక్షులకు భయం కలిగిస్తోంది. మరోవైపు కేసు దర్యాప్తు ఇంకా ఊపందుకోలేదు. మరి కేసు దర్యాప్తు జరిగి కొలిక్కొచ్చేదాకా సాక్షులు సురక్షితమేనా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దేశంలో ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పడం కష్టమే. ఇప్పటి వరకు మనం చూసినవి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినవి, అలాగే రాజకీయాలు ప్రభావితం చేసేవి మాత్రమే. కానీ ఎలాంటి ప్రాముఖ్యత లేని విషయాల్లో రోజుకు ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని కేసుల్లో దర్యాప్తు సరిగ్గా జరుగుతుంది, ఎంతమందికి శిక్ష పడుతుంది, శిక్ష నుంచి తప్పించుకున్నవారు ఇంకెన్ని నేరాలకు పాల్పడుతున్నారు అనే అంశాలు ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిందే. అది జరిగితే అవన్నీ కూడా ప్రత్యేకమైన కేస్ స్టడీస్ అవుతాయి. లోపాయికారిగా జరిగే అనేక ఒప్పందాలు వెలుగు చూస్తాయి. విచారణ సందర్భంలో దర్యాప్తు పక్కదారి పట్టడం లేదా దర్యాప్తులో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవటం, అందుకు ఆస్తుల ఇష్యూలు అవినీతి కారణాలు కావడం అనేది వ్యవస్థల పనితీరు దెబ్బతీస్తుంది. దీంతో ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం ఒక్కటే పోవటం లేదు, పరోక్షంగా ఖజానా మీద కూడా అనూహ్యమైన భారం పెంచుతోంది. దేశంలో కేసుల పెండింగ్ పెరిగేందుకు అడ్మినిస్ట్రేషన్ పెద్దలు జోక్యం చేసుకోవడమే కారణంగా రుజువవుతోంది. తాజా అంచనాల ప్రకారం దేశంలో 5.34 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2024తో పోలిస్తే 2% పెరిగాయి. ఇందులో 50% పైగా కేసుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కక్షిదారులుగా ఉండటం గమనించాలి. దీంతో ప్రభుత్వ ఖర్చు ఎంత పెరుగుతుందో అర్థం చేసుకోవాల్సిందే. సుప్రీంకోర్టులో 88,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ శాతం నానాటికి పెరగటం గమనించాలి. ఇక హైకోర్టులో 61.7 లక్షల కేసులు పెండింగ్లో ఉంటే జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 4.7 కోట్లు విచారణ కోసం ఎదురుచూస్తున్నాయి. అందులో 40% కేసులు మొదటి హాజరు కోసం ఎదురుచూస్తున్నవే కావటం గమనించాలి. దేశంలో మొత్తం పెండింగ్ కేసుల్లో 1,00,000 కేసులు 30 ఏళ్లుగా పెండింగ్ లో కొనసాగుతున్నాయి. మరో 5 లక్షల కేసులు 20 నుంచి 30 ఏళ్ల లోపు వ్యవధిలో పెండింగ్ లో ఉన్నాయి. ఇందుకు కారణాలేంటంటే సాక్ష్యాలు దొరకపోవటం లేదా సాక్ష్యాలు లేకపోవటం, అలాగే వాది లేదా ప్రతివాదులు వాయిదాలు కోరటం, చీటికి మాటికి వాయిదాలు కోరుతున్న సీనియర్ లాయర్స్ పై జడ్జిలే ఆసక్తి వ్యక్తం చేస్తుండటం గమనించాలి. అలాగే కేసులు విచారించే జడ్జిల సంఖ్య తక్కువగుండటం కూడా మరో కారణం. 60% సివిల్ కేసులు కేవలం అనవసర వాయిదాలతో ఆలస్యమవుతున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. కేసుల విచారణతో జాప్యంతో భారత ఆర్థిక వ్యవస్థకు 1.5 నుంచి 2% జీడీపీ నష్టపోతుందనే ఆందోళన రాజ్యాంగ నిపుణుల్లో ఉంది. అంటే దాదాపుగా 5 నుంచి 7 లక్షల కోట్లన్నమాట. ఇది ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసే ఖర్చు కాకపోయినా పన్నుల ఆదాయం, ఉద్యోగాలు, వ్యాపారాలపై గణనీయ ప్రభావం చూపుతుంది. పరోక్షంగా ప్రజాధనం వృధాగా మారుస్తుంది. మరి ఇలాంటి భారీ నష్టాలకు ఎలా ముగింపు పలకాలి? నమోదవుతున్న నేరాలు బట్టి వాటిని వర్గీకరించటం, ఆయా కేసుల్లో రాజకీయ పార్టీల జోక్యం శూన్యం చేయటం జరగాలనే అభిప్రాయాలున్నాయి. అది జరగాలంటే ప్రభుత్వాల ప్రమేయం గణనీయంగా తగ్గించాలి. ఎందుకంటే ప్రభుత్వాలను నడిపించేది రాజకీయ పార్టీలే కాబట్టి. మరోవైపు న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపడేలా, వేగవంతమయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కేసులో అయినా కూడా బాధితులు న్యాయం పొందేందుకు కాలపరిమితి విధిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధమైన హక్కుగా మార్చాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అమాయకులు, ఆశ్రితులు న్యాయం కోసం న్యాయదేవత తలుపు తట్టే బాధితులకు సత్వర న్యాయం జరిగినప్పుడే ఈ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. లేకపోతే నిజాయితీగల సతీష్ లాంటి ఆఫీసర్లు, ఆయేషా కేసులో అన్యాయంగా జీవితం దెబ్బతిన్న సత్యంబాబు లాంటి బాధితులు, ఇంకా రికార్డుల్లో నమోదు కాని ఎంతో మంది రోజురోజుకు అన్యాయమైపోతూనే ఉంటారు. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చని సర్ది చెప్పుకునే మన న్యాయ వ్యవస్థ ఒక్క నిర్దోషికైనా శిక్ష పడకూడదని కంకణం కట్టుకుంది. మరి ఆ రోజులు ఎప్పుడొస్తాయి?